పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును ఓ తండ్రి చంపి పాతిపెట్టాడు. తండ్రికి తెలియకుండా తమ గొర్రెలను కుమారుడు భూక్య మంగ్యా నాయక్ అమ్ముకున్నాడు. గొర్రె పిల్లల అమ్మకం పట్ల తండ్రి వెంకటేశ్వరులు, కొడుకు మంగ్యా నాయక్ మధ్య వివాదం ముదిరింది. దీంతో 10 రోజుల క్రితం కొడుకును చంపి ఎర్రబాలెం కాలువ సమీపంలో తండ్రి పాతిపెట్టాడు. తమ కుమారుడు కనిపించడం లేదని క్రోసూరు పిఎస్లో తల్లి ప్రమీలాబాయ్ మిస్సింగ్ కేసు పెట్టింది. హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తండ్రి ఒప్పుకున్నాడు. ఘటనపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకుడిపై చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు సిఐ పై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నా వివాహం 2006. మాకిద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లగాళ్ళై పుట్టారు. చిన్న పిల్లగాడు కొద్దిగా ఎర్రగా పుట్టిండు. అంటే ఈ పిల్లగాడు కంటే నోడు కొద్దిగా ఎరుపు పుట్టిండు. అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు, నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు. చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని, ఈడు అనుమానంతో చంపిండని, నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను చంపుతాడు నా మొగుడు, నా బిడ్డకే చంపిండు, నన్ను చంపుతాడని నేను వెళ్ళిపోయిన తర్వాత చిన్న పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా, వాడు కోసం నేను కేసు పెట్టి సత్తనపల్లి సూరిబాబు లాయర్, గవర్నమెంట్ లాయర్ ఉన్నాడుగా, నా సైడ్ ను వాదించిండు. ఎంత లక్షలైనా ఇస్తాలే కానీ నా బిడ్డకైతే నేను ఇవ్వను, దాని దగ్గర నేను పంపియను, నేను ఇవ్వను అని అడ్డం పడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చిపోయిండు. పిల్లగాడు కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్కి నడిపిస్తే, నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, కొడుకు దగ్గరికి నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. అది జరిగిపోయిన తర్వాత నా ఆడబిడ్డ మూగిది, ఆటలు కూడా రావు. ఆమెకి ఏ గొడవ అయిందో నాకు తెలియదులే కానీ తనే చంపేసిండు. అప్పుడు నా విడాకులు అయిపోయిన తర్వాత మా అత్త అడవిలో తీసుకెళ్లి ముక్కలుగా నరికేసిండు, పుట్లగూడెం అడవిలో. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడ్డ కొడుకును ఓ తండ్రి చంపి పాతిపెట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, కన్న తండ్రే కొడుకును చంపి పాతిపెట్టిన ఘటన మనకి చూస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా జల్సాలకి అలవాటు పడ్డాడు కన్న కొడుకు. ఈ నేపథ్యంలోనే ఆ కొడుకుని కడతీర్చాడు తండ్రి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో తండ్రి వెంకటేశ్వరులకి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో కాపలా కాస్తూ ఉంటాడు కొడుకు భూక్య నాయక్. అయితే తనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా ఈ గొర్రె మందల్లో నుంచి గొర్రెలు గాని పిల్లలు గాని అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ముదిరినటువంటి వివాదం కాస్త తండ్రి ఎవరైతే ఉన్నారో మంగ్యా నాయక్, ఎవరైతే ఉన్నారో తండ్రి వెంకటేశ్వర నాయక్ భూక్య నాయక్ ని చంపి పాత్ర పెట్టాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అనుమానం వచ్చినటువంటి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగారు, విచారించారు. దీంతో ఎవరైతే ఉన్నారో తండ్రి వెంకటేశ్వర నాయక్ ని అదుపులో తీసుకొని విచారించగా తన కొడుకుని చంపేశానని చెప్పి పాత్ర పెట్టాడని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే అతను అదుపులో తీసుకుని ఎక్కడైతే అతను చంపి కొంట తీసి పాత్ర పెట్టాడో అక్కడ తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఎవరైతే ఉన్నారో ఈ భూక్య మంగ్యా నాయక్ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో నిందితుడు వెంకటేశ్వర నాయకుడు, అతను హంతకుడితో పాటు అతను ఘోరాలు చేసిన చరిత్ర ఉంది. ఇప్పటికే అతను ఒక కుమారుని, ఒక మొదటి భార్యను చంపేశాడు, తర్వాత ఆడబిడ్డను చంపాడు, తర్వాత ఒక కొడుకుని చంపాడు, ఇప్పుడు చేసినటువంటి 4వ కొడుకుని చంపేశాడు. ఇలా 4 కుటుంబ సభ్యులను చంపేశాడంటూ కూడా వాళ్ళ బంధువులు కానీ ఎవరైతే అతను 2వ భార్యగా ఉన్నటువంటి ఆమె కానీ
ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అతను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ బంధువులంతా కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కూడా ఈ వెంకటేశ్వర నాయక్ని కారులో వస్తున్నారు, రాసమర్యాదలు చేస్తున్నారు, మీరు అతను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ మృతుడి బంధువులు ఆగ్రహంలోనయ్యారు. దీంతో పెదకూరపాడు సిఐ సురేష్ కి ఇటు వాళ్ళ బంధువుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సిఐ సురేష్ పైన దాడి చేశారు, ఆయన్ని కింద పడేశారు, ఆయనపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత తిరిగి పోలీసులు ఈ ఎవరైతే ఉన్నారో మృతుడు బంధువుల పైన లాఠీ చార్జ్ చేసిన ఘటన కూడా మనం చూస్తున్నాము, విజువల్స్ లో కూడా చూడొచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒక యువకుడు ఆ మృతి ఆలస్యంగా వెలుగులోకి రావడం కానీ అంతేకాకుండా కూడా కన్న తండ్రి కడచార్చడం కూడా దీంతో పోలీసులు కానీ అక్కడ స్థానికులు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దాంతో పాటు కన్న తండ్రి కొడుకును కత్తిరించడంతో అటుపై కఠిన శిక్షించాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే నరసింహ, వెంకటేశ్వర్ల నాయక్ మీద ఇదివరకే నేరారోపణలు చాలా ఉన్న నేపథ్యంలో ఎందుకని అంతకు ముందు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కూడా ఆయన్ని కన్సిడర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది? అంటే గ్రామస్తులు ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారు, సిఐ పోయి కూడా దాడి చేశారు అంటే వెంకటేశ్వర్లని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైతే ఉన్నారో తండ్రి వెంకటేశ్వర నాయక్ కు ఈ మర్డర్లు చేసినటువంటి అనుభవం ఉంది. దాంతో పాటు అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత చెల్లెలను గతంలో చంపేశాడు, తర్వాత మొదటి భార్యని చంపేశాడు, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెండో భార్యగా ఉన్నటువంటి కొడుకుని ఇలా ముగ్గురిని చంపేశాడు. నాలుగోవి ఈ బాబుని కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్య నాయకుని కూడా చంపేయడం జరిగింది. నలుగురిని చంపేశాడు. అసలు అంతేకాకుండా కూడా ఈ గొర్రె పిల్లల కోసం చంపాడా లేకపోతే వేరే కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ నలుగురిని చంపేసినటువంటి చరిత్ర ఉన్న అతనికి కఠినంగా శిక్షించాలి, అతను ఉరి వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం